మెగాస్టార్ చిరంజీవి మనకు ఓ గౌరవమైన సామాన్యుల మాటలు వినే మంచి వ్యక్తిగా తెలిసినవాడు. ఎప్పుడూ వివాదాలకి దూరంగా ఉంటాడు. కానీ ఈసారి ఆయనకు తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కారణం జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఎదురైన అనుకోని సమస్య. చిరంజీవికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ ఇల్లుంది. ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం అనుమతితో కట్టిన ఇల్లు. ఇటీవల ఆయన ఈ ఇంటిని పునర్నిర్మించాలనుకున్నాడు. ఎందుకంటే ఇంటి వయసు ఎక్కువ అయింది కాబట్టి కొన్ని నిర్మాణ మార్పులు చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఓ రిటైనింగ్ వాల్ కూడా కట్టాలని అనుకున్నారు. దానికి సంబంధించి జూన్ 5న జీహెచ్ఎంసీకి అధికారికంగా అనుమతి కోసం దరఖాస్తు పెట్టారు. కానీ దాదాపు నెల రోజులు గడిచినా ఎలాంటి స్పందన రాలేదు. ఫోన్లో ఫాలోఅప్ చేసినా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో చిరంజీవికి ఇంకేమీ మార్గం లేక హైకోర్టుకు వెళ్లారు. తాను పూర్తిగా నిబంధనల ప్రకారమే అనుమతి కోరుతున్నానని, ఇంటి రెనోవేషన్ అవసరమైన అనుమతులు మాత్రమే కావాలన్నదే తన విజ్ఞాపన అని కోర్టులో వివరించారు. అదే సమయంలో హైకోర్టు జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన పనులకు అనుమతి ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? నగరంలో అక్రమ నిర్మాణాలు మాత్రం ఎలా జరుగుతున్నాయి అని కోర్టు ప్రశ్నించింది. తదుపరి కోర్టు జీహెచ్ఎంసీకి తక్షణమే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చిరంజీవి తన ఇంటి పునర్నిర్మాణ పనులు త్వరగా మొదలుపెట్టేలా చేయాలని తెలిపింది. ఈ సంఘటన ద్వారా చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తికి అధికారుల ఆలస్యం వల్ల ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.